ఫస్ట్ మాట్లాడవలసిన విషయం ఏంటంటే ముద్రగండ పద్మనాభం అండి. అసలు ముద్రగండ పద్మనాభం అనకూడదు, నిద్రగండ పద్మనాభం అనాలి. ఆయన చేసేది ఏమీ లేదు. కాపు జాతికి కలంకం, కాపు జాతిని నాశనం చేసింది ముద్రగండ పద్మనాభమే. నా ఇంటికి రావద్దు కాపులు ఎవరో, నేను ఎవరికి, నువ్వేం చేసావని కాపులకి నీ ఇంటికి వస్తాకే. ఇక్కడ నిన్న వచ్చి ఎదవ పేలాపలు అన్నీ పేలుతున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు అసలు ఆ కాపు అని నాయకుడని మీరు అసలు మీ ఎదుర్కొన్న మీ టైటిల్ ఎదుర్కొన్న పెట్టుకోకూడదు. ప్రతి దానికి పవన్ కళ్యాణ్ అది ఆవేశపరుడు అంటమే తప్ప మీరు పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేరు. ఇంకోటి రౌడీయిజం. మళ్ళీ ఇంకోటి నేను ఈ సభాముఖంగా తెలియపరుస్తుంది ఏంటంటే, అయ్యా తాడేపల్లిగూడెం ప్రజలందరికీ విన్నపం ఏంటంటే, ఒక పిచ్చోడు ఒకటి తిరుగుతున్నాడు గెట్టం వేసుకుని వార్డులన్నీ. పిచ్చోడు అంటే అందరికీ అర్థమవుతూ ఉంటుంది. ఆ పిచ్చోడుకి మైండ్లోనూ ఓ సిప్పేసి వదిలేశారు, రౌడీయిజం. ఆ పిచ్చోడి ఇంట్లోకి వెళ్తున్నాడు. మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్తే కుక్క మీద పడిపోయింది. గేట్లు తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోతున్నాడు అంతే. ఎవరిని బెల్లకొడతాం లేదు, ఏం లేదు. ఈ పిచ్చోడు వస్తున్నాడండి. అందరూ తాడేపల్లిగూడెం ప్రజలందరూ కొంచెం ఎలౌట్గా ఉండండి. ఏదో చెప్తున్నాడు ఆ పిచ్చమాలోకం గాడు. ఆయనకి ఏమీ తెలియదు. మా నాన్న అభివృద్ధి చేశాడు. మా నాన్న ఏం అభివృద్ధి చేశాడు? మీ నాన్న ఏమీ చేయలేదు, వసూలు చేశాడు. అదేదో సినిమాలో అంటారో ట్రాక్ రికార్డ్, మహేష్ బాబు సినిమాలో. మా నాయకుడికి ట్రాక్ రికార్డు ఉంది. పవన్ కళ్యాణ్ గారికి 35 కోట్లు దానాదత్తం చేశారు, పేదలకి పంచిపెట్టారు. మా ఎమ్మెల్యే క్యాండిడేట్ నాయకుడికి ఒక ట్రాక్ రికార్డు ఉంది. కరోనా టైంలో ఎన్నో సేవలు చేశారు. పొట్లాలు మేమే పంచిపెట్టాం. ఇంటింటికి వెళ్ళి బ్రిడ్జీల కింద అడుక్కునే వాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా పంచిపెట్టాం. నీ ట్రాక్ రికార్డు ఏంటి? జీవి మాల్లో 2 కోట్లు తింటాం, కాలవాతలేమో నీ పార్టీ కార్యకర్త దగ్గరే 10 లక్షలు తింటాం. ఇటువంటివన్నీ నీ ట్రాక్ రికార్డు. లైబ్రరీలు అమ్మేటు, గ్రంథాలయాలు అమ్మేటు. మొన్న లేటెస్ట్ న్యూస్ కడకట్టలోనూ ఒక దొరల దగ్గర 40 లక్షలు తీసుకుని ఒక పని చేసి పెడతానని అవి తినేసి వీళ్ళు వెళ్ళి అడిగితే, అయ్యో నేను పైన ఇచ్చేసాను, నాకు సంబంధం లేదు అని అంటాం. మీరే ఒక అసెంబ్లీ రౌడీ. మేము చూసాం కదా దగ్గరుండి. మీకు ఉదాహరణ చెప్పాలంటే, మీరు ఎలాగ వాడుకుంటారంటే మనుషుల్ని, ఉల్లిపాయ ఉంటుంది భాషలోనే చెప్పాలి, మీకు అర్థమయ్యే భాషలోనే. ఉల్లిపాయ ఉంటుంది, పోసేటప్పుడు ఎంచక్క వాసన వస్తుంది, కమ్మట వాసన. అలాగ ఫస్ట్ని మీరు గెలిచే వరకు కమ్మట వాసనలాగా ఉల్లిపాయలాగా చూస్తారు. మళ్ళీ అదే ఉల్లిపాయ కుళ్ళిపోతే ఎంత నీచమైన వాసన వస్తుందో అంత నీచంగా మీరు చూస్తారు. గెలిచిన తర్వాత ఓటర్లను కానీ కార్యకర్తలు కానీ అందరినీ అలాగే చూస్తారు మీరు. ఈ రౌడీ మీరే పెద్ద అసెంబ్లీ రౌడీ, పొలిటికల్ రౌడీ. మీరు అందరినీ వాడుకుని వదిలేసుకుని రౌడీ మీరు. మళ్ళీ పర్సనల్ విషయంలో మా నాయకుడిని బొలిశెట్టి శ్రీనివాస గారిని విమర్శిస్తున్నారు. మీ పర్సనల్ విషయం విమర్శిస్తే కొన్ని కుటుంబాలు కోల్పోతాయి, కాపరాలు ఇడిపోతాయి. మీరు అది గుర్తు చేసుకోండి. పర్సనల్ విషయాలు ఏమీ పట్టించుకోకండి. మొన్న కూడా మీడియా మిత్రులతోటి మాట్లాడింది నేను అదే. మేము పెళ్లి చేస్తాం, కంగారు పడకండి. 4వ తారీఖు రానే ఉండే శోభనం. 4వ తారీఖుని 13వ తారీఖున పెళ్ళి ఉంటుంది చెప్పాం గతంలో. మీరు అప్పుడు ఎంత కంగారు పడవచ్చు? శోభనానికి అంత కంగారు ఎందుకు? మీ జగన్మోహన్ రెడ్డికి కంగారు పడొద్దానండి. ఏదన్నా ఇలాగ విమర్శింతే కేసు పెట్టేసి లోన్ వేసేస్తాం. మీరు రౌడీయిజం అంటున్నారు కదండి, రుజువేద్దాం. సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర. మీరు ఎన్ని పొలాలు కొన్నారు, ఎంత ఆస్తి కొన్నారు తాడేపల్లిగూడెం అన్న సర్వే నెంబర్లతో సహా నా దగ్గర లిస్ట్ ఉంది. మీరు గవర్నమెంట్ వాల్యూ 1,10 లక్షలు ఉంటే దాన్ని 30 లక్షలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఎన్ని పొలాలు ఉన్నాయి అవన్నీ నెంబర్లతో సహా ఉంది. మళ్ళీ బినామీ ఆస్తులు మీరు ఎవరికి రాశారు? మీ దగ్గర ఉన్న బారులో ఇచ్చారు. మీరు ఒక బారు అధిక ఇచ్చారు. ఆ బారు ఏమో 5 ఎకరాలు రాశారు. మీ ఇంట్లో పని మనిషికి 5 ఎకరాలు రాశారు. అన్నీ మా దగ్గర రికార్డు ఉన్నాయి. ఆ ప్రూఫ్లతో సహా చెప్పగలను నేను. ప్రూఫ్లు ఉన్నాయి, ప్రూఫ్లు లేకుండా మాట్లాడడం. అందుకనే పర్సనల్ విషయాలు మాట్లాడకండి సార్. పొలిటికల్ విషయాలు రండి. మీరు గెలుస్తాం, మేము గెలుస్తాం అన్న మాట్లాడండి. మీరు ఎలాగో ఓడిపోతారు మీకు తెలుసు. ఇప్పటికైనా మీ ఓటమిని అంగీకరించి మా బొలిశెట్టి శ్రీను గారికి మీరు కూడా ఒక ఓటు వేయండి సార్. గ్లాస్కి వేయండి మీరు కూడా. ఎందుకంటే మిమ్మల్ని ఎలాగో తీసేస్తున్నారు, రేపు ఎల్లుండి పీకేస్తారని మీ అధినాయకుడు మీ పార్టీలో జాయిన్ చేసుకున్న అధినాయకుడే చెప్తున్నాడు మాకు ఫోన్ చేసి. కొడిసెత్తినాన్ని పని అయిపోయింది, తీసేస్తున్నారు, నాకు సీట్ కన్ఫామ్ అయిపోయిందండి. ముందర మీకు సీట్ ఎవరికో లెక్కేసుకోండి సార్. ముందర తర్వాత గెలుతూ ఓడతాం, తర్వాత చూద్దాం. ముందర మీకు సీటా లేకపోతే నాని గారిది సీటా ఎవరిదో లెక్కేసుకోండి. అంతేకాని ఇలాగా రౌడీయిజం
నేను చెప్తున్నాను కదా, ఒకసారి కూర్చుందాం. మీరు రౌడీయజం చేశారు, మేము రౌడీయజం చేశారు. మీరు ఎంత వసూలు చేశారు, ఎవరెవరి దగ్గర? నిన్న కూడా వసూలు చేస్తగా తయారు చేశారు. మా ఫోన్ చేసి ఒకడికి మేము వెళ్ళాం, ఆగిపోయారు మమ్మల్ని చూసి భయపడి. ఎంత సంపాదించారు సార్? జీవితానికి ఎంత సంపాదించుకుంటారు? అందరినీ కోల్పోయారు. ఓ సెక్యూరిటీ గార్డు మీరు ఒకళ్ళు ఉన్నారు, మేమందరం వచ్చేసాం కదా. ఉల్లిపాయ భాషలో చెప్పానండి, మీకు బాగా అర్థమవుతుందని. అలాగే వాడుకుని వదిలేసారు. కులిపోయిన ఉల్లిపాయ అనుకున్నారు మీరు. ఎంతగా ఫస్ట్ కట్ చేసేటప్పుడు సువాసన వచ్చాం మేమందరం. మీకు ప్రజలను కూడా అలాగే వాడుకుని వదిలేస్తారు మీరు. కాకపోతే ఆఖరిని నేను మనం ఏంటంటే, ఆ పెచ్చోడు వస్తున్నాడండి, ఆ పెచ్చోడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. గడ్డ వేసి తిరుగుతున్నాడా, తలుపు కొట్టు లోనికి వచ్చేస్తున్నాడు, ఆ పెచ్చోడిని కొంచెం కంట్రోల్ చేయండి సార్. ఆ మాటలు, రౌడీజం మాటలు అంటే చాలా సిరాగ్గా ఉంది. ఒక రాజకీయ నాయకుడైపోయి రౌడీజం మాటలు మాట్లాడకండి. మీరే అసెంబ్లీ రౌడీ అని చెప్పాం. పొలిటికల్ రౌడీ, వసూలు రౌడీ, ఎన్ని బిరుదులు ఇవ్వాలి? ఏదన్నా మీకు పద్మశ్రీ బిరుదు ఎవరికన్నా కనిపెట్టారంటే ఫస్ట్ అవినీతి పరుల్లో పద్మశ్రీ బిరుదు మీకే ఇస్తాం మేము.